అంటే అమ్మలకి పూజ చేసుకునే రోజు. మా మొట్టమొదటి ప్రయాణం 2016లో ఈ ప్రయాణం ప్రారంభం చేసేటప్పుడు ఈ రోజు స్టేటస్ లో పెట్టాను. 2016లో ప్రారంభం చేసే సమయంలో ఈ స్టోరీ అందరూ వినాలి. అంటే ప్రతి మనిషి వెనకమాల విజయం ఎవరుంటారు అంటే జన్మనిచ్చిన తల్లి ఆశీర్వాదము, మనల్ని కట్టుకున్న భార్య యొక్క వెన్నుదన్ను. ఈ రెండే మన విజయానికి రహస్యాలు అవుతాయి. ఆ 2016లో ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభం చేసేటప్పుడు మొట్టమొదటిగా జన్మనిచ్చిన తల్లి పాదాలకి పాద పూజ చేసి మా ప్రయాణాన్ని ప్రారంభం చేశాము. తల్లి ఆశీర్వాదం ఎలా ఉంటాయంటే అవమానాలు కూడా ఆశీర్వాదాలు అయిపోతాయి, నిందలు కూడా వజ్రాయుధాలు అయిపోతాయి, హేళనలన్నీ కూడా అక్షింతలైపోతాయి. ప్రకృతి కరుణించింది, భూమాత అనుగ్రహం దొరికింది. ఆకాశంలో నుంచి ధ్రువ తారలు సూక్ష్మ రూపంలో మనకు అనుగ్రహాన్ని అందిస్తాయి. అంత శక్తి ఉన్నది ఒక తల్లికి మాత్రమే. అందుకే మాతృ దినోత్సవం సందర్భంగా ప్రపంచ దేశాలలో ఉన్న మాతృమూర్తులందరికీ కూడా సనాతన సాధు సంతు పరిషత్ తరపున వారందరికీ అనంత కోటి సాష్టాంగ నమస్కారాలు తెలియజేస్తూ, భూమాతే తల్లి అందరూ తాకండి, సాష్టాంగ నమస్కారాలు తెలియజేస్తూ సనాతన సాధు సంతు పరిషత్తు స్వామివారు కాలవైర స్వామివారు సనాతన సాధు సంతు పరిషత్తు పుట్టిన కొద్ది రోజుల్లోనే మొట్టమొదటి పూజ మాతృదేవ పూజతో మేము అడుగులు ముందుకు వచ్చినాము. రుద్రాక్ష స్వామీజీ విజయంలో ఎలా అయితే జన్మనిచ్చిన తల్లి ఆశీర్వాదం ఉందో, ఈ భూమిని మోస్తున్న ఈ భూమాత తల్లి ఆశీర్వాదంతో సనాతన సాధు సంత్ పరిషత్ యొక్క లక్ష్యాలు, సనాతన సాధు సంత్ పరిషత్ చేయబోయే కార్యక్రమాలు, సనాతన సాధు సంత్ పరిషత్తులో మేము కాదు మనము కాదు మన అందరం అనే నినాదంతో అందరినీ ఒక చెట్టు కిందకి తీసుకొచ్చే విధంగా ఈ మోసే భూమాత సాక్షిగా ఆ తల్లి సంపూర్ణ శక్తిని, సామర్థ్యతని, అనుగ్రహాన్ని అందించాలని చెప్పని జగన్మాతకి, భూమాతకి, జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ఆత్మపాదాభివందనాలు తెలియజేసుకుంటూ మాతృదేవో భవ అందరు చెప్పండి, మాతృదేవో భవ, మాతృదేవో భవ. సనాతన సాధు సంత్ పరిషత్ కి, సనాతన సాధు సంత్ పరిషత్ కి, సనాతన సాధు సంత్ పరిషత్ కి. జై శ్రీరామ్ అంట, జై సీతారామ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హర 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 గోవింద, లక్ష్మీ రమణ గోవింద, లక్ష్మీ రమణ గోవింద. భారత్ మాతా కీ, భారత్ గోమాత కీ జై హింద్. జై భవ విజయీ, జై భవ విజయీ, జై భవ విజయీ, జై భవ విజయీ.